కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 28th లెసన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్ వీడియోని మీరు అర్థం చేసుకోగలగాలి అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ ట్యుటోరియల్స్ని మీరు చూసి ఉండాలి. సో మీరు ప్రీవియస్ ట్యుటోరియల్స్ని చూడడానికి తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు మనం పాయింటర్స్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకోవడం జరిగింది. సో దాంట్లో ఈరోజు మనం ఒక ఆబ్జెక్ట్కి పాయింటర్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది తెలుసుకుందాం. అండ్ ఆబ్జెక్ట్కి పాయింటర్ని క్రియేట్ చేసినప్పుడు ఒక అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్కి పాయింటర్ని క్రియేట్ చేయడం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఎలాగనేది చూడాలి. అంటే మనం ఒక వేరియబుల్కి మనం ఈ యొక్క పాయింటర్ని క్రియేట్ చేయడానికి అండ్ క్లాస్కి ఆబ్జెక్ట్కి పాయింటర్ని క్రియేట్ చేయడానికి ఏంటి తేడా అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అంటే ఒక క్లాస్ని మనం మెయిన్ ఫంక్షన్లో యూజ్ చేయడానికి దాని యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. అవునా? అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే ఒక క్లాస్ని మనం మెయిన్ ఫంక్షన్లో యూజ్ చేయాలంటే ఆబ్జెక్ట్ రావాలి. ఓకే, సో క్లాస్ని యూజ్ చేయడానికి అంటే ఇప్పుడు మనం పాయింటర్ని ఆబ్జెక్ట్కి క్రియేట్ చేస్తే అర్థం ఏంటి అని అంటే ఆ క్లాస్ని పాయింటర్ ద్వారా ఇక్కడ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, దానికోసం మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుందాం, అది కూడా వేరే ఫైల్లో. ఓకే, సో ఫైల్ న్యూ క్లాస్ ఏ విధంగా చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఫస్ట్ వర్చువల్ డిస్ట్రక్టర్ అండ్ హ్యాష్ డిస్ట్రక్టర్ అనేది తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదివరకు అనుకున్నట్లే సమీర్ అనే క్లాస్ని క్రియేట్ చేసుకుందాం. అండ్ యాడ్ పాత్స్ టు ప్రాజెక్ట్ అనేది అన్చెక్ చేసేయండి. ఆ తర్వాత ఇది సేమ్ డైరెక్టరీలో ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఓకే, సో క్రియేట్ పై క్లిక్ చేయండి. ఎస్, ఓకే. ఓకే, మన ఫైల్స్ ఇక్కడ క్రియేట్ అయినట్టు చూపిస్తుంది అండ్ ఇక్కడ కూడా ఓపెన్ అయి ఉన్నవి చూడండి. సో దిస్ ఈజ్ ఎ హెడర్ ఫైల్ అండ్ దిస్ ఈజ్ సిపిపి ఫైల్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఓకే, సో ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అండ్ యూజింగ్ నేమ్ స్పేస్ అనేటువంటి స్టాండర్డ్ లైబ్రరీని ఇక్కడ మరియు ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసేస్తే మనకి ఎలాంటి ఎర్రర్స్ రావు. ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే దానిపైన మనం వర్క్ చేస్తాం అండ్ ఎర్రర్ వస్తుంది, ఎందుకు అనేది మనకు అర్థం కాకుండా ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే, అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన హెడర్ ఫైల్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఇక్కడ ఉంది మనకు ఆల్రెడీ రాసేసి సిపిపి ఫైల్లో. సో దాన్ని మెయిన్ సిపిపి ఫైల్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇంకా అది మనకు దీంతో కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పూర్తిగా రెడీగా ఉన్నాం. అండ్ ఇక్కడ సమీర్ సిపిపి ఫైల్లో మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అది మనకు ఆల్రెడీ తెలుసు, మరోసారి చెప్పుకుంటూ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అది రిటర్న్ టైప్ని మనం రాసుకోవాల్సి ఉంటుంది. అంటే అది ఇంట్ని రిటర్న్ చేయాలంటే ఇంట్ ఫంక్షన్ని మనం రాసుకుంటాం. ఫ్లోట్ని రిటర్న్ చేయాలనుకుంటే ఫ్లోట్ని. సో ఏది రిటర్న్ చేయకూడదు అని అనుకుంటే ఏం చేస్తాం, వాయిడ్ అని రాస్తాం. ఓకే, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. మరి ఇక్కడ వేరే ఫైల్లో క్లాస్ ఉన్నప్పుడు ఈ విధంగా సిపిపి ఫైల్లో మనం ఏ విధంగా తీసుకుంటాం. ఓకే, పైన కన్స్ట్రక్టర్ని చూడండి. ఓకే, ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో క్లాస్ నేమ్ని తీసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత కోలన్. ఓకే, ఎందుకు ఇలా తీసుకుంటాం ఏంటి అనే విషయాలను మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఇది ఈ క్లాస్లో ఉండబోతుంది ఫంక్షన్ అని చెప్పడం కోసం మనం ఇక్కడ ఈ యొక్క కోలన్ని తీసుకుంటాం. ఓకే, సో ఓకే, ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి ప్రింట్ ప్రింట్ లైన్ అనే ఫంక్షన్ని మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ప్రింట్ లైన్ అని నేను నా యొక్క ఫంక్షన్కి నేమ్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ సింపుల్గా సంథింగ్ ప్రింట్ చేయడానికి ఇచ్చేస్తున్నాను. హే
ఐ ఆమ్ వర్కింగ్ లేదా ఐ ఆమ్ ప్రింటింగ్. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం అండ్ ఎండ్ లైన్ని ఇచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి, వాయిడ్ అంటే రిటర్న్ టైప్ని ముందు కీవర్డ్ని యూజ్ చేసాం, ఆ తర్వాత సమీర్ కోలన్ కోలన్ అండ్ ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ 0 పారామీటర్స్, ఎంటీ పారామీటర్స్. ఓకే, సో పారామీటర్స్ ఏమీ లేవు, ఓన్లీ జస్ట్ ఒక ప్రింటింగ్ లైనే కాబట్టి. ఓకే, సో ఫంక్షన్ నేమ్ ప్రింటింగ్ లైన్, ఇది గుర్తుంచుకోవాలి. అండ్ మనం దీన్ని ప్రోటోటైప్ చేయాలి కదా, హెడర్ ఫైల్లో ఇంక్లూడ్ చేయాలి కదా. సో ఏ విధంగా చేస్తాం అని అంటే, ఇక్కడ ఈ సమీర్ కోలన్ కోలన్ అనేది ఇక్కడ హెడర్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అదే క్లాస్ కాబట్టి. ఓకే, సో క్లాస్ అనేది సమీర్ అని ఇక్కడే ఉంది కదా, మళ్ళీ మనం దీంట్లోపల దాన్ని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మరి ఎలా రాయాలి అని అంటే, మనం ఆల్రెడీ చూసిన విషయమే, జస్ట్ గుర్తు చేస్తున్నాను నేను. వాయిడ్ ఓకే ప్రింట్ లైన్, కాబట్టి ప్రింట్ లైన్. ఓకే, సో ఈ ఫంక్షన్ని మనం యూజ్ చేయబోతున్నాం, దానికి సంబంధించినటువంటి ప్రోటోటైప్. ఓకే, సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. మరి ఇక్కడ ఓకే, మేక్ ష్యూర్ మీరు ఈ ఫైల్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి ఉండాలి, ఐ మీన్ ఈ లైన్ని మీరు ఆల్రెడీ రాసుకొని ఉండాలి, లేదంటే ఇది ఇక్కడ వర్క్ చేయదు. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు ఆ క్లాస్ని ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో యూజ్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే, దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని ఇక్కడ రాసుకుంటాం. మన ఆబ్జెక్ట్ని ఏ విధంగా రాయాలి అంటే, ఫస్ట్ క్లాస్ నేమ్ సమీర్. ఓకే, సో ఆబ్జెక్ట్ నేమ్ సమీర్ ఆబ్జెక్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ విధంగా తీసుకుంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాయిడ్ ఫంక్షన్ ఏంటది, ప్రింట్ లైన్ అనేటువంటి ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ చేయాలనుకుంటే, మెయిన్ ఫంక్షన్లో దాన్ని కాల్ చేయాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా చేస్తాం అని అంటే, చూడండి, సమీర్ ఆబ్జెక్ట్ మనకు తెలిసిన విషయమే అది. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ని తీసుకొని ఇక్కడ డాట్. ఓకే, సో ప్రింట్ లైన్ అనేటువంటి ఈ ఫంక్షన్ని ఈ విధంగా తీసుకోవడం ద్వారా మనం దాన్ని కాల్ చేస్తాం. ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే, హే ఐ ఆమ్ ప్రింటింగ్. ఓకే, ఇట్స్ వర్కింగ్. ఓకే, సో ఇది ఇక్కడ ప్రింట్ అయింది కాబట్టి అది ఇక్కడ పని చేస్తుంది అనే విషయం మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఓకే, ఇది మనకు తెలిసిన విషయమే. మరి ఈ ట్యుటోరియల్లో మనం చెప్పుకుంటున్నది ఏంటి అని అంటే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఒక క్లాస్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయడం జరిగింది. మరి ఒక క్లాస్లోని ఫంక్షన్ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయగలిగాం. ఇదే పనిని మనం వేరే విధంగా కూడా చేయొచ్చు. ఏంటది అని అంటే, ఒక పాయింటర్ ద్వారా కూడా మనం దీంట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ని కాల్ చేయొచ్చు. సో అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లాస్కి లేదా ఈ ఆబ్జెక్ట్కి మనం ఈ యొక్క పాయింటర్ని క్రియేట్ చేయాలి అని అంటే ఏం చేయాలంటే, ఒక క్లాస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ అనేది క్లాస్కి సంబంధించిందే కాబట్టి, ఆబ్జెక్ట్కి మనం ఒక పాయింటర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్టో ఆ క్లాస్ నేమ్ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే, అంటే నేనేం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంట్ ఎక్స్ కాదు, ఇంట్ ఆపిల్ అనుకోండి, మనం ఇంతకుముందు తీసుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ ఈ విధంగా ఉంది అండ్ దీనికి మనం పాయింటర్ని క్రియేట్ చేయాలంటే ఏం చేసాం అని అంటే, ఇంట్ ఆస్ట్రాయిడ్ యాపిల్ అని తీసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకున్నాం, అంటే డాటా టైప్ని మాత్రం ఇక్కడ తీసుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఏం చేయాలంటే, మరి ఇక్కడ డాటా టైప్ ఉండదు కదా అని అంటే, క్లాస్ నేమ్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో సమీర్ అండ్ ఇక్కడ ఆస్ట్రాయిడ్. ఓకే, సో ఇది ఉంటే ఇది పాయింటర్ అని మనకు C++ అనేది అర్థం చేసుకుంటుంది. ఓకే, సో ఆస్ట్రాయిడ్ సింబల్ పెట్టిన తర్వాత ఏం చేయాలి అని అంటే, ఇక్కడ సమీర్ పాయింటర్
అని ఇస్తున్నాను చూడండి నేను నేమ్. మీరు కావాలనుకుంటే ఎస్పి అని రాసుకోవచ్చు కూడా షార్ట్కట్లో. ఇది ఈ విధంగానే టైప్ చేయాలి అని ఏం లేదు. మనం కావాలనుకుంటే సమీర్ ఆబ్జెక్ట్కి ఎస్ఓ అని టైప్ చేసుకుంటాం కదా. సో సమీర్ పాయింటర్ అని తీసుకున్నాను. సో మరి ఒక వేరియబుల్కి మనం పాయింటర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి ఏ వాల్యూని అసైన్ చేసాం? దాని యొక్క మెమరీ అడ్రస్ని అసైన్ చేసాం. మరి ఇక్కడ ఏ విధంగా చేస్తాం అని అంటే ఆబ్జెక్ట్ యొక్క పాయింటర్ అని అందుకనే పిలిచాం. సో అండ్ సింబల్ మెమరీ అడ్రస్ని ఏ విధంగా తీసుకుంటాం? అండ్ సింబల్ని ముందు ఇంక్లూడ్ చేస్తాం. ఆ తర్వాత సమీర్ ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా రాసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ సమీర్ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది? క్లాస్ని యాక్సెస్ చేయగలుగుతుంది. ఓకే. సమీర్ అనే ఆబ్జెక్ట్ అనేది దేని యొక్క ఆబ్జెక్ట్? క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. మరి ఈ సమీర్ అనే ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ని మనం ఎక్కడ స్టోర్ చేసాం అంటే సమీర్ పాయింటర్ అనేటువంటి పాయింటర్లో స్టోర్ చేసాం. సో ఇప్పుడు సమీర్ ఆబ్జెక్ట్ దీని యొక్క మెమరీ అడ్రస్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయగలుగుతుంది. అంటే ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయగలగడం అంటే ఇక్కడ ఆబ్వియస్లీ క్లాస్ని యాక్సెస్ చేయగలుగుతుందని దాని అర్థం అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటామంటే చూడండి, ఆల్రెడీ ఒక ప్రింటింగ్ టైప్ ఇక్కడ ఉంది. ఒకసారి బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తాను. హే ఐ ఆమ్ ప్రింటింగ్ అనేది రాస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఆ పాయింటర్ త్రూ పాయింటర్ ద్వారా మనం దాన్ని కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా రాసుకుంటాం? సమీర్ పాయింటర్. ఓకే. సమీర్ పాయింటర్. నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారు అని అంటే డాట్ ప్రింట్ లైన్ అని రాసేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఓకే. మీరు అనుకున్న విషయాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఎర్రర్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది సార్ అని అంటే ఒక పాయింటర్తో మనం ఈ యొక్క ఫంక్షన్ని కాల్ చేసే పద్ధతి ఇది కాదు. అంటే మనం ఇక్కడ డాట్ని యూజ్ చేయకూడదు యాక్చువల్లీ. సో మరేం యూజ్ చేయాలి అని అంటే యారో మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్ని యూజ్ చేయాలి. యారో మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్. సో అది ఏ విధంగా ఉంటుందంటే మైనస్ గ్రేటర్ దాన్. చూడ్డానికి మీరు చూడండి యారో లాగా కనిపిస్తుందా? మైనస్ గ్రేటర్ దాన్ అనేది చూడ్డానికి యారో లాగా కనిపిస్తుందా? ఎస్. సో దీన్ని ఏమని పిలుస్తారు? యారో మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్ అని పిలుస్తారు. ఓకే. సో ఈ యారో మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం పాయింటర్ ద్వారా ఆ ఫంక్షన్ని కాల్ చేయగలుగుతాం. ఓకే. సో అదే విధంగానో ఇప్పుడు చూద్దాం. సారీ, సమీర్ పాయింటర్ ఇక్కడ యారో మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్ని యూజ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు ఏం రాస్తాం? ప్రింట్ లైన్ అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేసింది కూడా. చూడండి, మన యొక్క కోడ్ బ్లాక్స్ మనకు ఆ హెల్ప్ని చేసి పెడుతుంది. సో ఈ యొక్క యారో మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్ని పెట్టేసాం. ఆ తర్వాత మనం కాల్ చేయాలనుకుంటున్నటువంటి ఫంక్షన్ని ఇక్కడ రాసుకున్నాం. ఓకే. సో బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేయండి. హే ఐ ఆమ్ ప్రింటింగ్. ఓకే. సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్కి పాయింటర్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ ద్వారా మనం ఈ పాయింటర్ ద్వారా ఆ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ ద్వారా క్లాస్ని యాక్సెస్ చేయగలుగుతాం. అండ్ క్లాస్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ని కాల్ చేయగలుగుతాం. ఓకే. సో ఇక్కడ మరో ఫంక్షన్ని క్రియేట్ చేసామనుకోండి సరదాగా. ఓకే. వాయిడ్ సమీర్ కోలన్ ఓకే మై టైటిల్ అనుకోండి. సింపుల్ ఫంక్షన్ cout. సో ఏమని రాద్దాం? C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఓకే. సో తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఈ విధంగా రాయాలనుకున్నాం అనుకోండి. ఓకే. సో ఇంతకంటే ముందు న్యూ లైన్, ఆ న్యూ లైన్, ఆ న్యూ లైన్, ఆ న్యూ లైన్. ఓకే. సో ఈ విధంగా నేను తీసుకున్నాను అనుకోండి.
సో దీన్ని నేను కాల్ చేయాలనుకుంటే సింపుల్, ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. సమీర్ పాయింటర్. ఓకే, పాయింటర్ ద్వారా మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్ ద్వారా ఏ విధంగా కాల్ చేయాలో మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో యారో మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్, ఆ తర్వాత మై టైటిల్. ఓకే, సో ఈ విధంగా చూసినట్లయితే సారీ, ఇక్కడ మనం ప్రోటోటైప్ చేయలేదు చూసారా. అలాంటప్పుడు అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, వాయిడ్ అండ్ ఇక్కడ మై టైటిల్. ప్రోటోటైప్ చేయాలి ఖచ్చితంగా. మనం క్లాస్లో దీన్ని రాసుకోకుండానే ఇక్కడ ఏ విధంగా బాడీలో ఏ విధంగా రాసుకుంటాం, సో అది అనమాట. ఓకే, సో అందుకనే నేను అది మర్చిపోకూడదని చెప్తుంటాను. ఓకే, సో నేనే మర్చిపోయాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు కంప్యూటర్ వరల్డ్, దట్స్ ఆల్ అండ్ దట్స్ ఫైన్. ఓకే, సో ఈ విధంగా మనం పాయింటర్ని యూజ్ చేయొచ్చు, అదేవిధంగా ఆబ్జెక్ట్ని కూడా యూజ్ చేయొచ్చు, అండ్ రెండు కూడా దాదాపుగా సేమ్. కానీ కొన్ని సందర్భాలలో మనం పాయింటర్ని మాత్రమే యూజ్ చేయాల్సినటువంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి. దానికోసమని నేను మీకు ఇది చెప్పడం జరిగింది. అండ్ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆబ్జెక్ట్తో ఒక ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటే డాట్ని యూజ్ చేస్తాం. ఇక్కడ పాయింటర్తో ఒక ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటే యారో మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం, విచ్ ఈస్ దిస్. ఓకే, సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. సింపులే అనిపిస్తుంది, చెప్పినప్పుడు ఏదైనా వింటే మనకు వచ్చేసిందిలే అనిపిస్తుంది, కానీ నిజానికి అది మనకు రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తుంది మనకు అంటే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఇంత ప్రాక్టీస్ ఉన్నా కూడా ఒక్కోసారి మిస్టేక్స్ జరుగుతూ ఉంటవి. ఇంతకుముందు మీరు చూసినట్లు నేను దీని యొక్క ప్రోటోటైప్ని ఇక్కడ రాయడం మర్చిపోయారు. సో మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు అది తెలిసి ఉండేది కూడా కాదు. ఓకే, అంటే నేను ఇక్కడ నాకు ఆ ప్రాక్టీస్ లేకపోతే, అంటే నేను ఎప్పటికప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే, ఓకే, నాకు అది మైండ్లో ప్రింట్ అయి ఉండకపోతే నేను ఎర్రర్ ఏంటో చెక్ చేసుకొని మరీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. అదేం తప్పని నేను అనట్లేదు, కానీ ఏంటంటే మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసి మీకు నిజంగా ఈ టాపిక్ గురించి తెలిసుంటే ఏమవుతుంది, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. మీరు ఏం చేసి ఉండకపోవచ్చు, లేదా మీరు తప్పు ఎక్కడ చేసి ఉండొచ్చు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఆ క్యాపబిలిటీని మీరు సంపాదించుకోవాలంటే మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు ఈ ట్యుటోరియల్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ మై ట్యుటోరియల్స్. ఓకే, దయచేసి నా వీడియోలను లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.